నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను మాదిరి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. మహబూబ్ నగర్ జిల్లాలో రేవంత్ సభ, ఎన్నికల శంఖారావం పూరించనున్న కాంగ్రెస్. నేడు ప్రకాశం జిల్లాలో జగన్ పర్యటన, వెలుగుంట ప్రాజెక్టు 2వ టన్నెల్ ప్రారంభం. నేటి నుంచి కాళేశ్వరానికి నిపుణుల బృందం, 3 బ్యారేజీల్లో సమస్యలను తేల్చనున్న కమిటీ. ఎల్ఆర్ఎస్ పై పోరుకు రెడీ అయిన బీఆర్ఎస్, నేడు నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు. నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం, 5గురు హైదరాబాద్ వాసీలు మృతి. నేడు కోల్కతాలో అద్భుతం ఆవిష్కృతం, అండర్ గ్రౌండ్ మెట్రో సేవలు ప్రారంభించనున్న ప్రధాని. మళ్లీ రోడ్డెక్కనున్న అన్నదాతలు, జంతర్ మంతర్ వరకు ర్యాలీకి పిలుపు. ఏపీ సీఎం జగన్ ఇవాళ ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. ఇందుకోసం ఉదయం 9:30 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి దోర్నాల మండలం ఎగువచెర్లోపల్లికి సీఎం జగన్ చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొని పైలాన్ను ఆవిష్కరిస్తారు. అనంతరం వ్యూ పాయింట్ నుంచి వెలుగొండ ప్రాజెక్టును 2వ టన్నెల్ను పరిశీలిస్తారు. ఆ తర్వాత పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు 2వ టన్నెల్ను సీఎం జగన్ జాతికి అంకితం చేస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి తాడేపల్లికి చేరుకుంటారు. రెండు 2004లో అధికారంలోకి వచ్చిన అప్పటి ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి శంకుస్థాపన చేసిన ప్రాజెక్టును 20 ఏళ్ల తరువాత ఆయన కుమారుడు సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభం కాబోతుంది. శ్రీశైలం జలాశయానికి ఏటా 45 రోజుల పాటు వచ్చే వరద ప్రవాహం అంచనాతో ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 43.5 టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకు నల్లమల్ల సాగర్ జలాశయం నిర్మించారు. శ్రీశైలం నుంచి వరద జలాలు తీసుకువచ్చేందుకు 2 టన్నెళ్ల నిర్మాణం జరిగింది. కమ్యూనిస్ట్ నేత పూల సుబ్బయ్య పేరుతో శ్రీశైలం బ్యాక్ వాటర్ను తరలించేందుకు ప్రాజెక్ట్ ఏర్పాటు చేశారు. ఇక ప్రకృతి సిద్ధమైన పచ్చని నల్లమల సోయగాల మధ్య సహజ సిద్ధంగా ఏర్పడిన కొండల ఆధారంగా ఏర్పాటైన ప్రాజెక్ట్ వెలుగుంట ప్రాజెక్ట్ ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలోని 30 మండలాల పరిధిలోని 4.7 ఎకరాల ఆయకట్టును నీరు అందించే లక్ష్యంతో పాటు 15.4 లక్షల మంది ప్రజల దాహార్తిని తీర్చే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్ ఏర్పాటు చేశారు. ప్రకృతి సిద్ధంగా ప్రకాశం, కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాల అనుసంధానంతో వెలుగొండ కొండల శ్రేణులు ఏర్పడి ఉన్నాయి. ఇవి దట్టమైన నల్లమల అవతారణ్యంలో ఉన్నాయి. ఈ వెలుగొండను అనుసంధానం చేస్తూ
చేస్తూ ప్రకాశం జిల్లాలోని గొట్టిపాడియ, సుంకేసుల, కాకర్ల ప్రాంతాలలో ఆనకట్టలను కట్టి నీటిని నిల్వ చేసి ఆ నీటితో ప్రధానంగా పశ్చిమ ప్రకాశంతో పాటుగా నెల్లూరు, కడప జిల్లాల ప్రజల పంట అవసరాలతో పాటు దాహార్తిని కూడా తీర్చే ఉద్దేశంతో వెలుగొండ ప్రాజెక్టు నిర్మించారు. ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల వరప్రదాయినిగా చెప్పుకునే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని భారీ నీటితల ప్రాజెక్టే ఈ వెలుగొండ ప్రాజెక్ట్. వెలుగొండ కొండల నడుము ఉండేటువంటి సహజసిద్ధంగా ఏర్పడినటువంటి ప్రాంతంలో ఆనకట్టను కట్టడం ద్వారా ఏర్పడిన ప్రాజెక్టే వెలుగొండ ప్రాజెక్టు. 1994 సంవత్సరంలో మొదటగా డిపిఆర్ ప్రతిపాదనలు చేసిన 32 సంవత్సరాల ఈ పశ్చిమ ప్రకాశంతో పాటుగా నెల్లూరు, కడప జిల్లా వాసుల కళ సాకారమయ్యేటువంటి సమయం ఆసన్నమైంది. ఈ వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించి సుంకేసుల జలాశయం ద్వారా శ్రీశైలంలో మిగిలినటువంటి నీటిని తరలించి ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 30 మండలాల ప్రజలకు నీటిని అందించేందుకు 94లో నాటి టీడీపీ ప్రభుత్వం దీన్ని ప్రతిపాదించింది. అయితే అప్పటి నుండి 2004 వరకు కూడా ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఒక్క పని కూడా జరగలేదంటే అతిశయోక్తి కాదు. జలయజ్ఞంలో భాగంగా 2004 సంవత్సరంలో నాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి దీని సంపూర్ణ ప్రతిపాదనలను తయారు చేసి 2004 ఆగస్టులో దీన్ని ప్రారంభించడం జరిగింది. నాటి నుండి నేటి వరకు అనేక అవాంతరాలను దాటుకొని సుమారు 20 సంవత్సరాల తర్వాత దీని పూర్తిగా కూడా పనులు పూర్తయినటువంటి సందర్భం. ఈ సుంకేసుల జలాశయంలోని శ్రీశైలం వరద నీటిని ఎడకు తరలించేందుకు 2 భారీ సొరంగాలను కూడా ఏర్పాటు చేయవలసి వచ్చింది. మొదటి సొరంగంగా 7.2 మీటర్ల వ్యాసంతో సొరంగాన్ని ఏర్పాటు చేయగలిగినప్పటికీ రెండవ సొరంగంలో మాత్రం సుమారు 18 కిలోమీటర్ల మేర 9 మీటర్ల వ్యాసంతో ఈ సొరంగాన్ని ఏర్పాటు చేయవలసి ఉంది. అయితే దీంట్లో అనేక రకాల ఇబ్బందులు కూడా ఎదురైనటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ ఇబ్బందులన్నీ దాటుకొని నేడు ఈ 2వ టన్నెల్ను పూర్తిగా కూడా పూర్తి చేయడం జరిగింది. అయితే ఈ 2వ టన్నెల్ను జాతికి అంకితం చేసే సమయం కూడా ఆసన్నమైంది. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రేపు ఈ వెలుగొండ ప్రాజెక్టును సందర్శించి 2వ టన్నెల్ను కూడా ప్రారంభించనున్నారు. దీంతో 30 మండలాల యొక్క ప్రజల ఆశలు మొత్తం కూడా తీరినట్లే. దీని యొక్క సామర్థ్యం సుమారు 430 టీఎంసీల సామర్థ్యం కలిగినటువంటి ఈ వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించి మొత్తం పనులు కూడా దాదాపు పూర్తయ్యాయి. అంతేకాకుండా ఈ పశ్చిమ ప్రకాశంలో దాదాపు అంతా కూడా ఫ్లోరిన్ ప్రభావం ఉండటమే కాకుండా నీటి ఎద్దడి కూడా తీవ్రంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ పశ్చిమ ప్రకాశ వాసులతో పాటు సుమారు 23 మండలాల ప్రకాశం జిల్లా వాసుల కళ కూడా సాకారమయ్యేందుకు సర్వం సిద్ధమైంది. తాగునీటితో పాటు సుమారు 15 లక్షల మందికి పైగా ప్రజల తాగునీటి అవసరాలను కూడా ఈ ప్రాజెక్టు తీర్చనుంది. బహుళార్థ సాధక ప్రాజెక్టు అయినటువంటి వెలుగొండ ప్రాజెక్టుకు పూర్తి దశలో కంప్లీట్ చేసి ప్రజలకు మరియు జాతికి అంకితం చేయడానికి ముఖ్యమంత్రి ఇక్కడికి రానున్న సందర్భంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించి మనం కానీ గమనించినట్లయితే ఇది వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి 2వ సొరంగం. సుమారు 9 మీటర్ల వ్యాసంతో దాదాపు 18.6 కిలోమీటర్ల మేర ఈ సొరంగాన్ని ఏర్పాటు చేశారు. ఈ సొరంగం ద్వారా సుంకేసుల జలాశయం నుంచి వచ్చేటువంటి వరద నీటిని మొత్తాన్ని కూడా వెలుగొండ ప్రాజెక్టుకు తరలించి సుమారు 30 రోజులలో దీని ద్వారా ప్రాజెక్టుకు అవసరమైనటువంటి నీరు మొత్తం కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ ప్రాజెక్టు నుండి ఈ వెలుగొండ ప్రాజెక్టు 3 ప్రధానమైనటువంటి కాలువలను కూడా ఏర్పాటు చేశారు. మొదటిది అన్నిటికంటే పెద్ద కాలువైనటువంటి తూర్పు కాలువ. ఇది సుమారు 3,70,800 ఎకరాల ఆయకట్టుకు నీటిని అందించగలదు. అదేవిధంగా రెండవదైన తీగలేరు కాలువ ద్వారా 62,000 ఎకరాలకు ఆయకట్టుకు నీటిని అందించే విధంగాను, మూడవదైనటువంటి గొట్టిపడియ కాలువ ద్వారా 9,500 ఎకరాలకు నీటిని అందించడమే కాకుండా సుమారు నెల్లూరు జిల్లాలోని 5 మండలాలు మరియు కడప జిల్లాలోని 2 మండలాలు, ప్రకాశం జిల్లాలోని 23 మండలాలు కలిపి 30 మండలాల యొక్క ప్రజల దాహార్తిని తీర్చడమే కాకుండా వారి తాగు సాగు నీటి అవసరాలను కూడా తీర్చేందుకు ఈ ప్రాజెక్టును భారీగా కూడా ప్రతిపాదించడం జరిగింది. అయితే ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా గత 30 సంవత్సరాలుగా దీనికోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రజల యొక్క ఆశ కూడా సాకారమయ్యేటువంటి సమయం ఆసన్నమైంది. రేపు జాతికి అంకితం చేసేందుకు ముఖ్యమంత్రి కూడా ఇక్కడికి వచ్చి ఈ ప్రాజెక్టును ఇన్స్పెక్షన్ చేసి దీన్ని ప్రారంభించనున్నట్లుగా కూడా సమాచారం అందింది. ఈ సందర్భంగా ఈ 2వ టన్నెల్ నుండి వీడియో జర్నలిస్ట్ వాసుతో శ్రీనివాస్, స్వంత్ర న్యూస్, ఒంగోలు. కాసేపట్లో తాడేపల్లిలోని తన నివాసం వద్ద నుంచి సీఎం జగన్ బయలుదేరతారు. 10 గంటల 30 నిమిషాలకి ప్రకాశం జిల్లా దోర్నాల మండలం ఎగవచెర్లోపల్లి వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్దకు చేరుకుంటారు. 10 గంటల 30 నిమిషాల నుంచి 10 గంటల 40 నిమిషాల వరకు స్థానిక ప్రజాప్రతినిధులను కలుస్తారు. 10 గంటల 40 నిమిషాల నుంచి 10 గంటల 50 నిమిషాల వరకు ప్రాజెక్టుకు సంబంధించిన ఫోటో గ్యాలరీని సందర్శించారు. 10 గంటల 50 నుంచి 10 గంటల 55 వరకు ప్రాజెక్టు వ్యూ పాయింట్ సందర్శన ఉంటుంది. 10 గంటల 55 నిమిషాల నుంచి 11 గంటల 10 నిమిషాల వరకు ప్రాజెక్టు లబ్ధిదారులు, నిర్వాసితులతో సీఎం జగన్ ముఖాముఖి నిర్వహిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి 2వ టన్నెల్ దగ్గరికి చేరుకొని
11:25 వరకు పనులు పరిశీలించనున్నారు. అనంతరం తాడేపల్లికి బయలుదేరతాను సీఎం జగన్. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేక బలగాలతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో పొలిటికల్ హిట్ కొనసాగుతూనే ఉంది. ఈ తరుణంలో చివరి నిమిషంలో నంద్యాల పర్యటన రద్దు చేసుకున్న బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఢిల్లీ బాట పట్టారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ రోజు నంద్యాలలో పర్యటించాల్సి ఉంది పురంధేశ్వరి. బీజేపీ అధ్యక్ష పదవికి ప్రాథమిక సభ్యత్వానికి బైరెడ్డి శబరి, ఆళ్లగడ్డ ఇన్ఛార్జిగా ఉన్న భూమా కిషోర్ రెడ్డి పార్టీకి రాజీనామాలు చేసి కాకరైపారు. ఈ నేపథ్యంలో పురంధేశ్వరి నంద్యాలకు వెళ్దామనుకున్నారు. కానీ చివరి నిమిషంలో ఆమె పర్యటన రద్దు చేసుకున్నారు. ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ ఫోన్లో అందిస్తారు. చెప్పండి సంతోష్. ఏపీలో ఎన్నికల కోడ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో కూడా ఇక ఏ పార్టీకి ఆ పార్టీ అనేది కూడా దూకుడుగా వ్యవహరిస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పలు పార్టీలు, రెండు పార్టీలు కూడా ఏదైతే జనసేన టీడీపీ పొత్తులో ఉన్న నేపథ్యంలో ఇటు బీజేపీ కూడా పొత్తుతో కలుస్తూ ఉంటది అని ఏదైతే ఊహాగానాలు ఉన్నాయో వాటిపై అయితే కనుక ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. తాజాగా చూసుకున్నట్లయితే కనుక బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అయితే కనుక ఈ రోజు నంద్యాలలో జరగాల్సినటువంటి సభకు హాజరుతో అవడంతో పాటు ఇప్పుడు ఢిల్లీ అయితే కనుక పైన అవుతున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే దాదాపు కేంద్ర కార్యాలయంలో ఇటు ఏపీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకులతోటి 2 రోజుల పాటు సమావేశం కూడా నిర్వహించడం కూడా జరిగింది. ఈ సమావేశంలో మేనిఫెస్టో కావచ్చు, అభ్యర్థులకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, 175 స్థానాలు లోక్సభ స్థానాలు కావచ్చు, వీటన్నిటిలో కూడా పోటీ చేసేందుకు కూడా సిద్ధంగా ఉండాలి అంటూ కూడా ఒక ముఖ్య నాయకులకి దిశానిర్దేశం చేయడం కూడా జరిగింది. అయితే ఈ 2 రోజుల సమావేశం అనంతరం కూడా ఈ రోజు దగ్గుబాటి పురంధేశ్వరి ఢిల్లీ వెళ్ళడం జరుగుతుంది. ఢిల్లీలో అయితే కనుక కేంద్ర మంత్రులతోటి సమావేశం అయ్యే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. అయితే ఈ పొత్తు నిర్ణయం అనేది కూడా ఒక కొలిక్కొచ్చిద్దా లేదా అన్న దానిపై అయితే కనుక తీవ్ర ఉత్కంఠ కొనసాగుతా ఉంది. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సైతం మరో 3-4 రోజుల్లో కూడా 2-3 రోజుల్లో కూడా ఢిల్లీ వెళ్లే అవకాశాలు ఉన్నాయంటూ కూడా కొంత సమాచారం అందుతా ఉంది. ఏదేమైనప్పటికీ ఎన్నికలు కూడా సమీపిస్తున్న నేపథ్యంలో ఇటు పొత్తు అనే అంశం అనేది కూడా ఒక కొలుక్కొచ్చేలాగా ఇటు ముఖ్య నాయకులు, అగ్ర నాయకులందరూ కూడా ఇటు ఢిల్లీ బాట పడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మాదిరి. రైట్, థ్యాంక్ యూ సంతోష్. ఏపీలో ఎన్నికల సన్నద్ధత, అభ్యర్థుల ఖరారుపై బీజేపీ హైకమాండ్తో చర్చించేందుకు పురంధేశ్వరి హస్తినకు వెళ్తున్నట్టు బీజేపీ ఏపీ శ్రేణులు చెబుతున్నాయి. ఇటీవల జిల్లాలోని ముఖ్య నేతల నుంచి అభిప్రాయ సేకరణ, పార్టీ బలాబలాలపై వరుస సమావేశాలు నిర్వహించారు. ఏపీలో పార్టీ పరిస్థితి, ఏ స్థానాల్లో పోటీ చేయగలమనే అంశంపై అధిష్టానానికి నివేదిక సమర్పించారు. జాతీయ సహా సంఘటన కార్యదర్శి శివప్రకాష్ బీజేపీ విడుదల చేసే 2వ జాబితా ఎంపీ అభ్యర్థుల జాబితాలో ఆంధ్రప్రదేశ్లోని లోక్సభ స్థానాలు ఉంటాయని రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు. వీటి కోసం పురంధేశ్వరి ఢిల్లీకి వెళ్తున్నట్టు చెబుతున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు వ్యవహారం కూడా తేలాల్సి ఉంది. త్వరలోనే టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఢిల్లీకి వెళ్తారన్న ప్రచారం కూడా సాగుతుంది.
రానున్న లోక్సభ ఎన్నికల్లో పాలమూరులోని 2 స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నారు. పాలమూరు ప్రజా దీవెన సభ ద్వారా సత్తా చాటాలని భావిస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఎన్నికలకు సంబంధించిన ముందస్తు ప్రచారాన్ని ఆ పార్టీ ప్రారంభించలేదు. సొంత జిల్లా కావడంతో మహబూబ్ నగర్ నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించాక తొలిసారి రేవంత్ పాలమూరు జిల్లా కేంద్రంలో అడుగుపెట్టబోతున్నారు. ఉమ్మడి పాలమూరులో తిరుగులేని విజయాన్ని అందుకొని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇక దేశ రాజకీయాలపై దృష్టి సారించింది. పార్లమెంట్ ఎన్నికల్లో 17 స్థానాల్లో గెలిపే లక్ష్యంగా కథన రంగంలోకి దిగనుంది. సాయంత్రం సీఎం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి చేరుకొని స్థానిక ఎంవీఎస్ కాలేజ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేయనున్న ప్రజా దీవెన సభలో పాల్గొంటారు. ఇప్పటికే రాష్ట్రంలోని తొలి లోక్సభ అభ్యర్థిగా మహబూబ్ నగర్ నుంచి చల్లా వంశీచంద్ రెడ్డి పేరును సీఎం రేవంత్ ప్రకటించారు. వంశీ అంతకు ముందు నుంచే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ పర్యటన కొనసాగేలా పాలమూరు న్యాయ యాత్రను చేపట్టారు. ముగింపు సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని గతంలోనే నిర్ణయం తీసుకున్నారు. డెబ్బై 5 సంవత్సరాల తరువాత ఉమ్మడి మహబూబ్ నగర్ ప్రాంతానికి చెందిన నాయకుడు ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకున్నారు. తొలిసారి జిల్లా కేంద్రానికి వస్తున్న తరుణంలో ఉమ్మడి కేడర్ భారీ ఏర్పాట్లు చేస్తుంది. ముఖ్యమంత్రికి అపురూపమైన స్వాగతం పలకాలని, అందుకోసం బహిరంగ సభకు స్వచ్ఛందంగా తరలి రావాలని స్థానిక నేతలు పిలుపునిచ్చారు. మరోవైపు సభలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ శాఖ కూడా అప్రమత్తంగా ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేడిగడ్డ బ్యారేజీపై నిపుణుల కమిటీ అధ్యయనం చేయనుంది. ఇందులో భాగంగా నేడు హైదరాబాద్కు ఎన్ఎస్డీఏ అధికారులు రానున్నారు. ఇరిగేషన్ అధికారులతో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సమావేశం కానుంది. మేడిగడ్డ బ్యారేజీపై రిపోర్ట్ తీసుకోనున్నారు. రేపు ఎల్లుండి మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను పరిశీలించనున్నారు. మేడిగడ్డ బ్యారేజీపై నిపుణుల కమిటీ అధ్యయనం చేయనుంది. ఇందులో భాగంగా నేడు హైదరాబాద్కు ఎన్ఎస్డీఏ అధికారులు రానున్నారు. ఇరిగేషన్ అధికారులతో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సమావేశం కానుంది. మేడిగడ్డ బ్యారేజీపై రిపోర్ట్ తీసుకోనున్నారు. రేపు ఎల్లుండి మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను పరిశీలించనున్నారు.
నేడు తెలంగాణ వ్యాప్తంగా ఎల్ఆర్ఎస్పై బీఆర్ఎస్ ధర్నాకు పిలుపునిచ్చింది. ఎల్ఆర్ఎస్ను ఉచితంగా చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. ఈ మేరకు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసనలకు పిలుపునిచ్చింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సవీన్ ఫోన్లో అందిస్తారు. చెప్పండి సవీన్. ఎలాంటి ఛార్జీలు లేకుండా ఉచితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎల్ఆర్ఎస్ అమలు చేయాలని కోరుతూ ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలకు పిలుపునిచ్చింది. హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద, అదేవిధంగా హెచ్ఎఫ్డీఏ కార్యాలయం వద్ద మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్ పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎల్ఆర్ఎస్ పథకాన్ని తీసుకొచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎల్ఆర్ఎస్ పథకం రాష్ట్ర ప్రభుత్వ ఖజానాను నింపుకునేందుకే బీఆర్ఎస్ పార్టీ తీసుకువచ్చిందంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు, ఇప్పుడు ప్రస్తుతం కేబినెట్ లో ఉన్న మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, సీతక్క మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నో ఎల్ఆర్ఎస్ అంటూ ప్రజలకు హామీ ఇచ్చారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎల్ఆర్ఎస్ పేరిట 20,000 కోట్ల ఖజానాను నింపుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందంటూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. అందులో భాగంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలకు పిలుపునిచ్చారు. రేపు అన్ని జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించి జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందించాలంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎల్ఆర్ఎస్ తీసుకువస్తే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. ఇప్పుడు దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్వాగతిస్తూ ప్రజల నుంచి డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు, ఖజానాను నింపుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. దానికి సంబంధించి రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర హైకోర్టును సైతం ఆశ్రయించారు, కోర్టులో కేసులు వేశారు. ఇప్పుడు ఆ కేసు ఏమైందంటూ బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తున్న పరిస్థితి మనకు కనబడుతోంది. ముఖ్యంగా ఎల్ఆర్ఎస్ ను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయవద్దంటూ డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఈ రోజు, రేపు 2 రోజుల పాటు నియోజకవర్గ, జిల్లా కేంద్రాల్లో నిరసన ప్రదర్శనకు పిలుపునిచ్చింది. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ కార్యాలయాల వద్ద మాజీ మంత్రులు పాల్గొంటారు. అన్ని నియోజకవర్గాల కేంద్రాల్లో ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ఎమ్మెల్సీలు ఈ ధర్నా కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. థ్యాంక్ యూ సవీన్. నేడు అనంతపురం జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పర్యటించనున్నారు. నిజం గెలవాలి పేరుతో చంద్రబాబు అరెస్టుతో మనస్తాపంతో మృతి చెందిన బాధిత కుటుంబాలను ఆమె పరామర్శించనున్నారు. బాధిత కుటుంబాలకు ఆమె ఆర్థిక సాయం అందజేస్తారు. పర్యటనలో భాగంగా అనంతపురం అర్బన్ 28వ డివిజన్ అశోక్ నగర్లోని డేరంగుల వెంకటమ్మ ఇంటికి వెళ్లి పరామర్శించనున్నారు. కురుగుంటలోని బస, అనంతరం కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని బాధిత కుటుంబాలను పరామర్శిస్తారు. అనంతరం రాయదుర్గం నియోజకవర్గంలోని బాధిత కుటుంబాలను పరామర్శిస్తారు. రాత్రి అక్కడే బస్ చేసి రేపు ఉదయం గుంతకల్ నియోజకవర్గానికి బయలుదేరుతారు. అక్కడ బాధిత కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సాయం అందజేయనున్నారు భువనేశ్వరి.
భారత్లో తొలిసారిగా నీటి అడుగును నడిచే మెట్రో రైల్ పరుగులు పెట్టేందుకు సర్వం సిద్ధమైంది. పశ్చిమ బెంగాల్ రాజధాని నగరమైన కోల్కతాలో నిర్మించిన తొలి అండర్ వాటర్ మెట్రో టన్నెల్ మార్గాన్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. కోల్కతా ఈస్ట్ వెస్ట్ మెట్రో కారిడార్ కింద దాదాపు 120 కోట్ల వ్యయంతో ఈ సొరంగ రైలు మార్గాన్ని హుగ్లీ నది దిగువన నిర్మించారు. కోల్కతా ఈస్ట్ వెస్ట్ మెట్రో మార్గం పొడవు మొత్తం 16.6 కిలోమీటర్లు కాగా 10.8 కిలోమీటర్లు భూగర్భంలో ఉంటుంది. ఇందులో హౌడా మైదాన్ నుంచి ఎక్స్ప్లెయినర్ స్టేషన్ల మధ్య 4.8 కిలోమీటర్ల మేర ఉన్న లైన్లో భాగంగా 520 మీటర్ల పొడవైన అండర్ వాటర్ మెట్రో టన్నెల్ నిర్మించారు. నదిలోని ఈ దూరాన్ని 45 సెకండ్లలో దాటే మెట్రో రైల్ కోల్కతా ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని అందించనుంది. సొరంగం అంతర్గత వ్యాసం 5.5 మీటర్లు కాగా బాహ్య వ్యాసం 6.1 మీటర్లు. నదీ గర్భానికి 16 మీటర్ల దిగువన, భూమి లోపలికి 32 మీటర్ల లోతులో దీన్ని నిర్మించారు. ప్రస్తుతం హౌడా నుంచి సీల్దాకు రోడ్డు మార్గంలో వెళ్లాలంటే గరిష్టంగా 90 నిమిషాల సమయం పడుతుంది. అండర్ వాటర్ మెట్రో మార్గం ఏర్పాటుతో ఈ ప్రయాణ సమయం 40 నిమిషాలకు తగ్గనుంది. ఈ కారిడార్ పరిధిలో ఎస్ప్లెనేడ్, మహాకారన్, హౌడా మైదాన్ వంటి ముఖ్యమైన స్టేషన్లు ఉన్నాయి. మెట్రో టన్నెల్ లోపలికి నీరు చొచ్చుకు రాకుండా 1.4 మీటర్ల వెడల్పాటి కాంక్రీట్ రింగులను అమర్చారు. నీటిని పీల్చుకునేలా వాటికి హైడ్రోఫిలిక్ స్కెట్లను ఏర్పాటు చేశారు. ఈ తరహా సాంకేతికతను యూరోస్టార్ అనే కంపెనీ లండన్, ప్యారిస్ నగరాల మధ్య రాకపోకల కోసం అభివృద్ధి చేసింది. ప్రతిష్టాత్మక హుగ్లీ అండర్ వాటర్ మెట్రో ప్రాజెక్టుతో భారత్కు ఈ ఘనత దక్కింది. టన్నెల్ను తవ్వడానికి బాహుబలి యంత్రాలను వాడారు. జర్మనీలో రూపొందించిన టన్నెల్ బోరింగ్ మిషన్ సహాయంతో నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేశారు. కేవలం 66 రోజుల్లోనే ఆ యంత్రం సొరంగాన్ని తవ్వింది. ఈస్ట్ వెస్ట్ మెట్రో కారిడార్ పనులు 2009లో మొదలుగా హుగ్లీ నదిలో టన్నెల్ నిర్మాణ పనులు 2017లో ప్రారంభించారు. ఈ అండర్ వాటర్ మెట్రో మార్గం చుట్టుపక్కల పలు చారిత్రక కట్టడాలు ఉన్నాయి. వాటికి ఎటువంటి నష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మెట్రో అధికారులు పనులు పూర్తి చేశారు. కొన్నిసార్లు సాంకేతిక కారణాల వల్ల మెట్రో సేవలకు అంతరాయం ఏర్పడుతూ ఉంటుంది. అలాంటి అత్యవసర సమయాల్లో మెట్రో ప్రయాణికులు ఎలాంటి భయాందోళనకు గురవకుండా పక్కనే నిర్మించిన నడక మార్గాన్ని కూడా వినియోగించుకోవచ్చని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. సాంకేతిక సమస్యల నుంచి సులువుగా బయటపడేలా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నామని కోల్కతా మెట్రో జనరల్ మేనేజర్ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రతిరోజు కనీసం 7 లక్షల మంది ప్రయాణికులు అండర్ వాటర్ మెట్రోలో ప్రయాణిస్తారని అంచనా ఉందన్నారు. దేశంలో తొలిసారి 1984లో మెట్రో రైలు సేవలు కోల్కతాలోనే మొదలయ్యాయి. తాజాగా నీటి అడుగున మెట్రో రైలు పరుగులతోనూ నగరం మరో సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకోనుంది. ఈ వినూత్న ప్రాజెక్టుతో కోల్కతాలో ట్రాఫిక్ రద్దీ, వాయు కాలుష్యం తగ్గుతాయి. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.